అదేదమ్మా పొద్దున్న వచ్చి మా ఇంటికి కోరుతున్నారు. ఇది మా చిన్న కొడుకు ఎవరని మీ గడవలు కొట్టాడా? అమ్మో మా చిన్న కొడుకు ఎక్కడ ఇవాళకి 10 రోజులు పట్టి నుంచి ఇంటికాడే ఆడుకుంటున్నాడు తల్లి. ఇది మా ఎక్కడో ఇంటికాడే ఉంటున్నాడమ్మా. కొత్త కాబరం మమ్మల్ని మంచోడు కాదు. అందుకనే నీ ఎక్కడో దానికి యాభైనాడు అయితే నీ అనలు కడతావు అత్తయ్యా. ఎకరం ఏపడితే అనలు కడతారు, ఏకపట్టమంటారు. బాబు ఎక్కడవునా ఇది గడవలు కొట్టేవా? అమ్మా కొడుకాదే తల్లి కొత్తగా మంచోడు కాదు. దానికి అడైతే 10 పైన కొట్టాడు అత్తయ్య. కొట్టాడు 3 పేలు అయిపోయింది అత్తయ్య. 3 పేలు అయిపోయింది. 3 పేలు గేటుగా ఇడిపోయింది అత్తయ్య. చూసి కొట్టాడా? చూడకంట కొట్టాడా? కొట్టడైతే చూసే కొట్టాడు అత్తయ్య. నుంచి కొట్టాడా? ముందు నుంచి కొట్టాడా? కొట్టడైతే ముందు నుంచే కొట్టాడు అత్తయ్య బాబు. ముందు నుంచి కొట్టాడు అంటాడు. నిజంగా నాయకరావునే నిజంగా నాయకరావు మీ కొత్త కళలు కుట్టినట్లయితే కొత్త కళలు కొనిచ్చి మీ అత్తవారికి జాగ్రత్తాను. నా కొట్టిన సామరా కింద పెట్టుకుని తల్లి ఆనాడి కన్నా తల్లి పేరు పెట్టామని వెళ్ళిపోయి కొత్త కథలు కొనిచ్చి ఆ కాతలను ఆరిని కూడా అత్తవారికి జాగ్రత్త. ఆనాడి కన్నా తల్లి పెరుమది అనుకుంటుంది. పెళ్లి దగ్గర పెరిగిపోయాడు. ఈడొచ్చెంకడ అంటున్నాడు. ఒక తగిలి కన్ను చూసి పెళ్లి చేసినట్టయితే నా గొప్ప కలర్ రావని పెద్ద కొడుకు నాకు వదిలేకి పెడుతుంది. కొడుకు నువ్వు అతను చూరి గడపాలు పడిపోయి చూడవయ్యా గుడిగా రాజా చూరే గడపాలు గుడిగా చూడవయ్యా గుడిగా రాజా అవునా కొడిగా అమ్మ
కాకి పెళ్ళు కొడుక కాకి పెళ్ళు కొడిపోయి నేను ఆవిడ కాపురవాడి చేసి పుట్టిన కొడుక నేనాడు కాపురవాడి చేసి కోట కొడుక చిన్నారే తమ్ముడా తిరగాలని కన్నా పెళ్ళికి తమ్ముడా పెరిగిపోయే కొడుక నేను వచ్చి తమ్ముడా ఇట్టా ఉన్నాడా నేను వచ్చి తమ్ముడా ఇట్టా ఉన్న కొడుక నువ్వు ఆ పిల్లలే చూడాలా పెళ్ళి కొడుక ఎప్పుడైతే ఆయన ఆనాడు పెద్దలు గారి గోవిందరాయల్ని ఆనాడు కన్నా అసలు పీరమదేవి ఎక్కడో పెళ్లి కోసం పెద్ద గుడికి నా గోవిందరాయకి పెడుతుంది. అదే సమయం గోవిందరాయలు సేవలకు జీతాలు కలిసి అలిసిపోయి గోవిందరాయలు బంగారు కొంచెం తల పక్కన పెట్టుకుంది అలా నిద్రపోతూ ఉన్నాడు. భార్య లక్ష్మీదేవి గోవిందరాయలు పాదాల పడుతుంది. అత్తగారి కేకని కేక కోడ లక్ష్మీ వాళ్ళకి ఇచ్చింది. ఆనాడు కోడ లక్ష్మీ అంటుందా నాదా నేను అమ్మని పిలిచిందే పేదలా అలా ఎప్పుడైతే నాయన ఆనాడు గోందిరాయుడు ఆనాడు భార్య లక్ష్మి అంటుంది నాదా ప్రేణస్వర మీ తల్లి బీరమ్మదేవి మా అత్తగారు దీనికి ఆగిపెట్టింది అన్నది. అది నా గోందిరాయుడు నేను తుళ్ళో బాడీ గోయిందే బాడీ లేసేడా పరుగునా కావాలన్నా అన్నాడు. అది కన్నా తల్లి పేరేమంటుంది నాయన తులసుడు గర్భాన్ని ఉంటావు ఈయన పుట్టారు. ఆయనకి పెళ్లి అయిపోయాయి. ఎవరో రాజువారు కాలేసుకుంటా ఉన్నారు. 6 రోజుల తర్వాత బిజవారి కనకదుర్గ మళ్ళీ మళ్ళీ గారికి ఇచ్చి వెళ్ళేస్తాం. ఆవిడకి కాలేసుకుంటా ఉంది. కల సారి తమ్ముడు కాలేటం కన్నా చిన్నారు తమ్ముడు చిలకలం కన్నా పెళ్లికి తమ్ముడు పేరు వచ్చాడు. వీడు వచ్చి తమ్ముడు ఉంటున్నాడు. మన చిన్నతమ్ముడు ఎక్కడో మందికి పిల్ల చూసి పెళ్లి చేస్తాను ఏమిటి అన్నది. అమ్మా నా చిన్నతమ్ముడు ఎక్కడ పిల్ల చూసి పెళ్లి చేస్తాను ఏమిటవా 4 రాజ్యాలు వెళ్తాను. 4 రాజ్యాలు కూడా తగిన కన్ను చూసి 5 గంటలు పెళ్లి చేస్తా అన్నాడు. అది నా కన్నా తన పెరుమిది ఉంటుంది. కొడుకు కొడుకాని గోరే తమ్ముడు అన్నారు. తమ్ముడుగా నువ్వు పిలవయ్యా తమ్ముడు నువ్వు పిలమంట
ఎప్పుడైతే తల్లి గారు మాట్లాడారో తల్లి గారి మాట కాదా లెక్క పెద్ద గుడికి గోవింద రాయుడు 5 తమ్ముడు కూడా వేరే పేరుగా పెడుతున్నారు. తమ్ముడు ఒరే తమ్ముడా తమ్ముడా చిన్న తమ్ముడా ఒరే లెక్క గర్భాలు దేవా జెండాపుడే కమల జెండాపుడే కమల దేవ జెండాపు కోటి బిల్లి కమలు దేవా కోటి బిల్లి కమలు దేవా కోటి కళ్ళ తమ్ముడారా నేను గర్భాలు దేవో ఎలా బిల్లి కావాలి బిల్లి కావాలి దేవా ఎలా ఎప్పుడైతే రాయలా ఆనాడు పెద్దని గారి గోవింద రాయలు 5 అన్నదమ్ములు కూడా వేరు పేలడికి పెట్టాడు. 5 అన్నములు కూడా ఇలా మోస్తారవుతున్నారు. నేను రావైన దేవతలే గారమ్మా నేను దండగలిగారన్నారా దండగలిగారన్నారా గారమ్మా ఎరగలిగారన్నారా ఎరగలిగారన్నారా పేరమ్మా అలా ఎప్పుడైతే ఆయన 5 అన్నదమ్ములు కూడా చక్క ముస్తాలవి ఎవరో భార్యలతో సక్రం కాదు చెప్పుకోండి దిగి తెరపు వస్తా ఉన్నారు. దిగి తెరపు నా పీరమదేవి నా కొడుకులు ఆరిని కూడా నా అట్టింటి వస్తున్నారు. నా చేతి పిలువనది ఈనాడైందని ఇలా పిలువన జరిగేస్తుంది. ఆ పాలతోటి అన్నముండి అమ్మరా పప్పుతో 16 కూరలు తల్లులా చేత పట్టింది తల్లులా బతకాల చేత పట్టింది అమ్మలా తల్లి ఎదురెల్లి రాది తల్లిరా నాచెంటాల వరిటాకు
వచ్చి అమ్మలారా తండ్రి కొడుకు నారమ్మని పిలిచింది తల్లిరా ఎప్పుడైతే నాయన ఆనాడి కన్నాడు పెరుమదేవి కొడుకుల ఆరుడి కోసం చక్క పిండి వంటలు చేసింది ఆరుడు స్వాములు కూడా తల్లిగారినట్టు వచ్చారు కాలేజీలు ఎడుకున్నారు తల్లిగారుడు పిడుమని చూసి పుట్టోడు పెనడం గంటమన్నాడు అన్నయ్య గోవిందరాయలు మన భార్యను వండేది కానీ చాలా రకరకాల పిండి వంట ఉండేరు కానీ మన తల్లిగారు పిండి వంట అన్నయ్యో నే చుట్టూ రాకోరారు అన్నయ్య అన్నయ్య తొక్కలే మయ్యని మన అలా ఎప్పుడైతే నాయన ఆరు అన్నదమ్ములు కూడా తల్లి వాడు పిట్టుబడిన ఉగ్రమైన సొంతలు మంచుకుంటే చక్కగా భోజనాలు చెప్తున్నారు నేను పోచే జీతము తమ్ముడు దొరకట చెయ్యగడికి లేదా చెరువులకి వారా ముదుగడికి లేదా నూతులకి ఊరా ముదుగడికి లేదా నూతులకి ఊరా వరదాన తారే బాబు దారిగిరా అలా ఎప్పుడైతే నాయన ఆరుగురు అన్నదమ్ములు కూడా తల్లిగారు పిట్టుబట్టన ఒకరి కూడా సొంతం మంచుకుంటే చక్కగా భోజనాలు వచ్చేసారు ఒట్టోడు పెరగంట ఉన్నాడు అన్నయ్య గోవిందరాయలు మమ్మల్ని క్యాన్ పెట్టే కాను పెట్టన్నాడు అది పెద్దన గారేట ఒరే తమ్ముడారా తులసిరి గర్భ నేను ముట్టాను నాయన గారు మీ ఎదురు ముట్టారు ఆరికి పెళ్లి అయిపోయాయి ఎవరు రాజు వాడు చక్కగా ఎదుర్కొంటా ఉన్నారు ఆరుగురు తర్వాత విజయవాడ కనుక విజయవాడ కనుక దొరికిని మళ్ళీ మల్లి గారికి ఇచ్చి వెళ్ళిస్తాం ఆవిడకి ఇప్పుడు చక్కగా ఇచ్చుకుంటా ఉంది కానీ సార్ తమ్ముడు కారటం కన్నా చిన్న తమ్ముడు జరిగిన కన్నా తెలుగు తమ్ముడు తిరిగి వచ్చాడు వీళ్ళు వచ్చి తమ్ముడున్నాడు మన చిన్న తమ్ముడు వెంకటరామతికి నిన్న చూసి పెళ్లి చేస్తాను కనిపెట్టన్నాడు పుట్టూరు పెళ్లి ఎంగంటా ఉన్నాడు అన్నయ్య గోందిరాయలు మన చిన్న తమ్ముడు ఎక్కడ ఉన్న పిల్లలు చూసి పెళ్లి చేస్తాను కనిపెట్టవా పిల్లలు చూడాలంటే రాజ్యాలు వెళ్ళాలా రాజ్యాలు వెళ్ళాలంటే చాలా సోకు ఉండాలా సోకు ఉండాలంటే ముస్తావు వాళ్ళు అన్నాడు ఆరు అన్నమ్మ కూడా అలా ముస్తావు అవుతామన్నారు ఆనాడికి అన్నాతని 8 వరకు ఉంటుంది కొడుకు 20 మాకు కానీ కొడుకోలా మధ్యమాకు మీరు ఎంజోరాలయ్యా ఎవరో కొడుకాయి గోయన్నారాజయ్యా
నాయన గోందిరాయలు మీ అన్న మగం అంటే తెలియని వాడు మీరు కానీ మంచి మొత్తం చూడమన్నారు అది నా గోందిరాయలు అంటా ఉన్నారు అమ్మా నేను చిక్కులారు మాది సకారే అమ్మా నువ్వు పంపించే ఇక్కడ తల్లి పోయినారు ఆనాడి కన్నా తన పేరు మరి ఎక్కడ పెళ్లి కోసం సొమ్మోటి నేను ఏడి అడిగిన తాలే వెళ్ళినాదా ఆనాడి కన్నా తన పేరు మరి ఎక్కడ పెళ్లి కోసం 9 వర్గాల శాతం బట్టి 7 అయింది ముందర గోంజరాలు వెనకన సోదరు కూడా ఇలా పర్వతం వెళ్తున్నారు నేను ఎంత దాగలవారా తమ్ముడారిగిరయ్యో తమ్ముడారిగిరయ్యా తమ్ముడా తన్నారు తమ్ముడా పోయిందా ఎకరా తమ్ముడు ఎకరా మరి తమ్ముడా తమ్ముడికి పిల్లరా లేరయ్యో పిల్లరా మరి లేరయ్యా మన ద్వారా మళ్ళీ 9 పిల్లనియా పిల్ల
పోతుంది ఆయన బట్టి ఎన్ని రాజ్యాలు తిరిగారు మన రాజరాజేంద్ర అన్నయ్య నాలుగు రాజ్యాలు తిరిగా 4 రాజ్యాలు మా తమ్ముడు ఎక్కడ పిల్లవరిందా తమ్ముడారా మనం వచ్చిన మొత్తం మంచి మొత్తం కాదు ఇంటికి వెళ్ళిపోయి మంచి మొత్తాలు పెట్టుకుని మళ్ళీ అవుతుంది తమ్ముడారా వెళ్దామా దత్తరాజ్యాలు కూడా మన తమ్ముడితో పిల్లవుతుందంటే రెడ్డి చెప్పవా రాజ్యాలు వచ్చేద్దామని అంటారు తప్పదంటారు రాజాలయ్యా రాజా రాజా ఉత్తరాజ్యాన్ని కూడా మా తమ్ముడు పిల్లవుతుందంటే చెప్పా రాజ్యాలు వచ్చేద్దామని ఇంటికాడ బయలుదేరే మొత్తం మధ్య మొత్తం కాదు ఇంటికాడ బయలుదేరిన రోజు అయిపోతుందిరా 12 రోజులు అయిపోతుందని 12 రోజులు అయిపోతుంది 12 రోజుల పాటు ఎన్ని రాజ్యాలు తిరిగాం 12 రాజ్యాలు తిరిగామని 12 రాజ్యాలు కూడా మా తమ్ముడు పిల్లవరిదా తమ్ముడారా మనం వచ్చిన మొత్తం మంచి మొత్తం కానీ ఇంటికి వెళ్ళిపోయి మంచి మొత్తం పెట్టుకుని మళ్ళీ అవుతాం తమ్ముడారా అన్ని రాజ్యాలు తిరిగాం తుర్రాడు పొందని అన్ని రాజ్యాలు తిరిగాం తుర్రాడు పొంది తమ్ముడారా మన ఇంటికాడే బయలుదేరేటప్పుడు ఏ కరిపి లేదు ఇచ్చిందో ఏ మాత లేదు ఇచ్చిందో
వచ్చిన మొత్తం మంచి మొత్తం కాదు ఇంటికి వెళ్ళిపోయి మంచి మొత్తాలు వీడు మళ్ళా వస్తావరా మన తమ్ముడు చాలంటే పిల్లవడుతుందంటే ఎలా అంటారు తప్పదంటారు నేను ఉత్తర పాడాలి ఉత్తర పాడాలి తమ్ముడు మాడమాడి ఇంటికి పోతా ఉంటాడు అలవాటు కూడా చూడు ఎలా ఉన్నదా తమ్ముడు మనకే కానీ పిల్ల మండిపోను మండిపోను కానీ అలవరే పోనేరా అన్నయ్య కోరేలు అలా ఉండే మనకని తమ్ముడారా ఆకలి నల్లా పోతే పొడి పర్వాలు శ్రమించినట్టు మీరు తినేస్తామని తమ్ముడారా ఈ బండి పర్వాలు రాలేదు మనం మన తమ్ముడు పిల్లలు ఎక్కువ వచ్చేవరా పిల్ల పడిపోయి పిల్ల పడిపోయి కానీ ఎంత మాత్రం ఆకలికి ఆగలమంటే ఆగలమని అందుకనే శ్రమించినట్టు కంపల్సరిగా కోసి తినేస్తామని తమ్ముడారా ఈ బండి పర్వాలు రాలేదు మనం మన తమ్ముడు పిల్లదాకా అన్నాతల పేరందేవికి వచ్చి మంచి కూడా నోటు మాటకి లేదని అన్నాతల పేరందేవి మార్చున్నారా తల్లి గారికి ఇచ్చి మాట ఎలా కానీ మన అమ్మాయికుండా మన తల్లి అమ్మ మన ఊళ్ళో ఉంది మా తల్లి చూడొచ్చింది నేను తినేద్దామని అంటారు తప్పుదంటారు నేనన్నగారు చవా ఉంది
పళ్ళే పోతూ ఎన్న మాత్రం గంగా ఎల్లు పడుతుందా కడమూడేదో గంగా వాళ్ళు అవుతారే పాము దారిగిరా ఎప్పుడైతే ఆయన ఆరుగురు అన్నదమ్మలు కూడా ఆడవారి కొనేరు కొట్టినా చక్క పడి బరహాలు ఉంచారు చక్క దాహాలు తెచ్చుకున్నారు 12 రోజులు బట్టి కట్టి మీద నిద్ర లేదండి ఆరుగురు స్వాములు కూడా ఆడవారి కొనేరు కొట్టినా ఇలా కొన్ని బొట్లు పెడుతున్నారు ఆనాడు పెద్దరి గారికి వందిరారు నేను తమ్ముడే బాగా తనగలేదు తర్వాత బాగా పక్కలేదు మరి తన మక్క బాగా ఇక పక్కలేదు పిలవలు వచ్చేసాము రాతారు నేను వచ్చేసాము ఇక నిద్రతారు నేను ఎంత దగ్గర సాములారు ఆరుగురు అన్నదమ్ములు ఆడవారి కోరేరు కొట్టిన కొల్లేరు సామాన్ కొట్టినా ఉనుకు మీదకి లేకట అలా నిద్రపోతూ ఉన్నారండి ఎరగా పొద్దుడు చేయడు కదా దాకా అలా నిద్రపోతూ ఉన్నారు నేను కొరగోలు పోతేరమ్మా పరమోదారి పాదంగా పరమోదారి పాదంగా పోతేరమ్మా పరమోదారి పాదంగా పరమోదారి పాదంగా ఎర్రగా పొద్దులు చేరమ్మా ఎరగమ్మలు ఎరగమ్మోయమ్మ అలా ఎప్పుడైతే ఆయన ఆరుగురు అన్నదమ్మలు కూడా ఆడవారి కోనేరు కొట్టినా కొల్లేరు దమ్మలు కొట్టినా ఉరికి మెరికి లేకంట ఎర్రగా పొద్దులు చేయగలక అలా నిద్రపోతా ఉన్నారు ఎప్పుడైతే ఎర్రగా పొద్దులు చేయగలక నిద్రపోతా ఉన్నారో ఆ సూర్యుడికి ఎర్రాలు మొదలుగా నేను గుళ్ళో పడతాము అళ్ళు పడిలేదా నేను అలా నేను పళ్ళు నిండేరా పళ్ళు నిండేరా మేము చాలా నాయకేము పళ్ళు మేము చాలా నాయకేము పళ్ళు నాయకే పడతామా నాయకే పడతామా నలాగి మీద అడుగులు గీత అడుగులు గీత మగాళ్ళు రోజుల్లో మగమగడిగా అవునా మగాళ్ళు రోజుల్లో మగమగడిగా అదిగో తారో తారే పాములాడిగా అలా ఎప్పుడైతే ఆయన ఆరుగురు అన్నదమ్ములు
కూడా ఆరుగురు కోరిని కొట్టిన చక్క పళ్ళు బరాలు ముంచారు చక్క మొగలు ఎక్కున్నారండి ఎప్పుడైతే 12 బట్టి ఒంటికి స్నానం లేవు 6 స్వాములు కూడా ఆలవరు కోనేరు చూశారండి ఆలవరు కోనేరు చూసి ఒంటికి స్నానాలు గుర్తుకొచ్చాయి 6 అన్నదమ్ములు కూడా వస్త్రాలు మర్చుకోండి పక్కన పెట్టుకోండి ఇలాగ పోరాటలు ఆడుతున్నారు అమ్మ వాళ్ళ ఎంత కవరమా మంగక బాబలేమా అయినా 6 అన్నదమ్ములు కూడా ఆలవరి కోనేట్లో చక్క స్నానాలు చేసి ఆలవరి కోనేరు కొట్టిన అలా వస్త్రాలు మర్చుకుంటా ఉన్నారు అదే సమయానికి ఆలమ్మ దోరక రాజు మంగళధర పూజ కోసం పూలు కొడనికని కోనేరు కొట్టుకొచ్చాడు 6 సభలు చూడండి 7 గంటలే మాతృపురట తన మాతృ తన తెచ్చుకుని 6 సోదరుకెళ్ళి ఇలా అంటా ఉన్నాడు నాయనా ఏ ఊరు సములేమయ్యో ఎవరని పేరేనమయ్యో రాజులే మరియు నా రాజులే कारण में बचे रे भैया ना राजो रे Yeah.
అదిగో ఎవరు రాజురా ఎరని పెయ్యా కళ్ళ తల్లి లేదయ్యా గారంబు లేదా నాయనా ఏ ఊరో ఏ పల్లె తల్లెవరో తల్లెవరో మీకు జన్మనామా చెప్పాలయ్యా ఇది గొడగొత్తరుడే బాబు నాయన ఇది ఏ ఊరో ఏ పల్లె తల్లి ఎవరో తండ్రి ఎవరో మీకు జన్మనామా చెప్పాలయ్యా ముందు మా జన్మాలు చెప్ప ఆడలేదయ్యా ముందు నీ యొక్క జన్మాలు చెప్పాడైతే తర్వాత నా జన్మాలు చెప్తానాయన ఈ జన్మాలు చెప్పాలనుకుంటున్నావు నీ పేరు భార్య పేరు శివారి పేరు గర్భార్య పేరు పిల్లల పేరు మీ అమ్మ పేరు ముద్ద పేరు చెప్పినట్టయితే తర్వాత చెప్తానాయన అయినా ఒక్కొక్కడికి ఎంతమంది భార్యలు ఉంటారు నాయన ముగ్గురు ఉంటారు కదా ఎంతమంది ఏంటి నలుగురు ఎంత భార్య మెయింటైన్ చేస్తావు బాబు ఏం చేస్తున్నావు ఎంత బాగుందో ఎగ్గబాబు నిన్నావా నాయన ముందు నా జన్మనామాలు చెప్పాలా తర్వాత చెప్తారు కదా నాయన నేను ఉత్తర రాజాలే అన్నా రాజా నాటికి ఆపురమయ్యా రాజా తండ్రి గోరయ్యా రాజా పూజవయ్యా నారాజా నా తల్లి పేరయ్యా రాజా నారాజా నా పేరు గారయ్యా రాజా భార్య పేరయ్యా రాజా నాయనా ఉత్తరరాజు కాపర్స్థలం ఆలవారి తాతగా నా తండ్రి గారు ఇంద్రభూదేవి నా తల్లి పేరు ఆలమ దొరక నా పేరే యజ్ఞమదేవి నా భార్య పేరు పిడబట్ల మరి ఆడవరుసయ్యా మీరు జన్మనామా చెప్పండి ఆయన పర్వత రాజాల
జగతిరపతండు తమ రాజు తెల బ్రహ్మదేవయ్యా దిగి తిరుపత మీ తల్లి పేరేమన్నారు బాబు తమ రాజు తెల బ్రహ్మదేవయ్యా తమ రాజు తల్లి పేరమ్మదేవి ఇంటి పేరు మధ్యపురాలు కదయ్యా మధ్యపురంలో ఇంకా తెచ్చాయా మీరు మధ్యపురం రాలికా నాయనా నేనా మీ తల్లి మరి పేరమ్మయ్యలా గారయ్యా మరి పెట్టాలయ్యా నాయనా మీ తల్లి పేరమ్మదేవి మా అక్కగారు అయినా మీ తల్లి పేరమ్మదేవి మా అక్కగారే నా అక్క బిడ్డలు గేట్ ఉందా ఆ గేట్ గారు తెల్లవారు పులిగా తాగేసి అయ్యి తింటా తెల్లవారు నా అమ్మ రాలేదని యాత్ర తెస్తే ఇది ఏ బండితో బండి చెక్ చేసుకుంటే యాత్ర తెస్తే ఏడుతావు తల్లి పేరమ్మదేవి మా అక్క గారే నా అక్క బిడ్డలు నాకు మేనన్నా కాలే బాబు కాలే కాదు మేము నాయనా మేము జిల్లదారవలో బాల పెళ్ళయ్యా మేము చేసేమా నైన మాట దొరకాలయ్యా మా వచ్చినాయా మీ కన్నాతల పేరుమద పెళ్లి కాల మొదల పెళ్లి పెట్టిన చిన్న మాట పట్టింపులు వచ్చాయి మీరు మా ఇళ్ళకి వస్తలేదు మేము ఇళ్ళకి వస్తలేదు అందుకనే మరి మీ తల్లి పేరమ్మ మాయక గారయ్యో నాయక బిడ్డాను మేనల్లుళ్ళ పూలు రకరకాల పిండి చెల్లి తీసుకొచ్చాం పప్పు వచ్చేయడం అండి జాకెట్ ముక్కలు వచ్చారా జాకెట్ దాకా పోయాం ఎక్కడ పెట్టాలో అన్ని దగ్గర ఎవరిని లేకుండా
వీరమ్మదేవి అక్క గారు అష్టమశలో అదే బాబు అసలు నెలంటే కాదేయా వచ్చారు బాబు అక్క కాదు ఎక్కడ నిలుస్తున్నాడు పెరుగుతాడు మా చిరుతో ఎక్కడ మురిగి పిల్లల చూసి పెళ్లి చేద్దాం చిన్న మాట్లాడయా ఆయన తమ్ముడు కాదు ఎక్కడ వీడతమ్ముడున్నాడు వీరతుడు పెరిగిపోయాడు మా చిన్న తమ్ముడు ఎక్కడ మురిగి పిల్లలు చూసి పెళ్లి చేద్దాం చిన్న చిన్నరా ఉన్నాడే బాబు మీ చిన్నతో పిల్లవేరానికి ఆడవ చీర కట్టుకుని వచ్చినా బాబు వేడెంత గంజులు ఎవరయ్యా? కాశీలో కాశీయేనా? ఏ పిఠాపురం సాబులు ఎక్కడ నప్పలేదేటి ఎక్కడ నప్ప మాకు ఇప్పుడు ఏమో కూడా కాశీ వెళ్ళిపోతాం వెళ్ళిపోతారు అయినా అయితే మా ఇంటికి చుట్టూ చూపు రాలేదు పిల్లగారికి వచ్చారా పాలు గ్యాపులో చెప్పారు ఎస్కే పాలు గ్యాపులో పప్పు వచ్చేటప్పుడు ఉంటుందని మా తల్లి తండ్రి ఇప్పుడు చెప్పలేదు ఆయన చెప్పలేదు మీరంటే మా ఇంటికి చుట్టూ చూపు రాలేదు పిల్లగారికి వచ్చారా మామతాని ఉన్నారయ్యా నచ్చితేనే మగాలయ్యా ఎదిగాలయ్యా ఉదయాలయ్యా మామతాని ఉన్నారయ్యా మామంగా రామయ్యమ్మ కారాలు మంగళారు మీరు తీసుకోండి లేకపోతే వెళ్ళిపోయి నాయన నువ్వు జగన్ చెప్పలయ్యా మీ మంగాతే నల్లగొట్టదో పొట్టు కొట్టదో బ్యాగ్ వైట్ లా ఉంటుందో లేదా మా తమ్ముడు కోరికలు కల్లాగే పక్షం తమ్ముళ్ళ ఉంటుందో 20 రూపాయలు చెప్పలయ్యా మంగాతారు ఎర్రగుంటుందో నల్ల ఉంటుందో పొడగుంటుందో పొట్టుకుంటుందో గుడ్డుదో తొట్టదో నడ్డుతో చెప్పాలా లేకపోతే రారో నాయన నే దిగబడుగు తల్లి మంగమ్మ 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 గదయ్యా మంగమ్మ మంగారివమ్మ మామగా మంగమ్మ మామయ్య తెచ్చిగా రాజురా ఇదిలో కలిసే మంగమ్మ ఇలా తయారయ్యా మంగమ్మ మంగమ్మ ఇలా తయారయ్యా మంగమ్మ ఎప్పుడైతే నాయనా మా ఇంటికి రండి మా మంగళాన్ని చూసుకోండి అయ్యో మీకు నచ్చి చేసుకోండి లేకపోతే వెళ్ళిపోతుంది బాబు మీకు మాకు మాట్లాడలేదు రానేదొత్తంగానే రానేదొత్తంగా నీకు నాకు మాట్లాడలేదు వస్తారంటారు వాళ్ళు ఎప్పుడైతే ఆలమ దోరగలతో ఆరు సాములు కూడా ఇలా ఉత్తరం వేశారు నాయనా ఉత్తర పారాజాలయ్యా
బామలనే చూసేయ్యా నా గురిగా ద్వారకారాజేమయ్యా కొడికయ్యా ద్వారకారాజేమయ్యో ద్వారకారాజేనయ్యా ఎనకొచ్చే రాజులా ఎవరో నా గురికయ్యా చెప్పారా నా గురిగా ఎవరా ఏంటా అలా ఎప్పుడైతే నాయన ఆనాడు ఆరుగురు తాతగారు అంటూ ఉన్నాడు దొరికింది సందు ఆడొక తాతగారు అంటూ ఉన్నాడు నాయన దొరకరాజ్యా నీ వెనకొచ్చే రాజులు ఎవరు అన్నారు అది దొరకరాజు అంటూ ఉన్నాడు నాన్న నీ కూతురు కొడుకుల నాను అలా నీ కూతురు వల్ల నాను అలా నాయక పెట్టాడు నానా అలా నాకు వేరే వేరే అంగారి నానా వచ్చేనా అయ్యా నానా నీ కూతురే కొడుకుల నానా అలా నీ ముద్దు మళ్ళ నానా అలా నాయక పెట్టాల నాను అలా నాకు నానా ఒరే సోర
ఆనాడు ఆడవాడు దోరగ్రహంతో ఉన్నాడు. నాన్న నీ కూతురు కొడుకులు నీ ముద్దు మనవల్లో నా యొక్క బిడ్డలో నాకు వేలాలి అన్నాడు. అది నా ఆడవాడు తాతగారంటూ ఉన్నాడు. నాయనా నీ పేరు కూతురు కదా బాబు, బాబు ఎప్పుడో చిన్నప్పుడు చూసానయ్యా. ఆయన మీ తల్లిగా శ్యామన్నారటి, మీ తండ్రిగా శ్యామన్నారా బాబు? మీ తండ్రిగా సరకత్తు లేకపోయారా? అప్పుడే నా కూతురు పశువుకు చాలా పడైపోయిందని ఆలవరు తాతయ్య గారు చాలా వదిపడ్డాడు. అది నా దోలక రాజు ఆర్య సామాను తీసుకెళ్లి ఆలవరు కచ్చి చేపట్లో అలా ఎనపుట్టిన కూర్చోబెట్టాడు. మేటలకు వెళ్ళాడు. ఎంకేం దగ్గరికి వెళ్ళి ఇలా అంటా ఉన్నాడు, ఏమి పరమాత్మ దాని చేరారు చేరమ్మ చేరమ్మా పళ్ళు పంచదారు పళ్ళని గడిపా పళ్ళు పంచదార పళ్ళని గడపమ్మా వనాయ కాదుటారు నారాయణ కన్నా తెలియ ఇంకేముందేమంటుందండి నాదా ప్రణేశ్వర మన మంగాత్రికి నిండా పనులు కదా కాలేదు. ఒక చంపూడిత వసలు కారేనే, ఒక చంపూడిత పాలు కారేనే ఎలా పడలేదా పరస్కరణ కన్నాది. అది దోలక రాజు ఆర్గిరి స్వాముల్ని కన్నరాజు పెట్టాడండి. అది ఇంకేముందేమి ఆర్గిరి స్వాములు చూసి ఏ గడిచి మార్చిపోదట. తన మాత్రం తను తెచ్చుకుని పాళ్ళు మందర పళ్ళని కలిపి ముందర గోందిరానికి అందిస్తుంది. అలిసిపోయి గోందిరాయుడు అంగట్లో మూసిపోతున్నాడు. పుట్టరు పేడంగంట ఉన్నాడు. అన్నయ్య గోవిందరాయుడు ఆలవరు మంగాతర చూడకుండా పశ్చిమధ్య కూడా 100 మందికి తిన్నాడు. అన్నయ్య ఆలవరు మంగాతారి ఓ గుడ్డు తినవచ్చు, ఓ చెట్ట తినవచ్చు, ఓ నడ్డి తినవచ్చు. ఆలవరు మంగాతర చూడకుండా పశ్చిమధ్య కూడా 100 మందికి తిన్నాడు. అది ఎంకేమదేవి ఇది అంటే వెళ్ళి ఇలా గ్యాగ్ పెడుతున్నట్ట. మంగు గొల్లాబీ రమ్మా గరమగమ్మ మీ వాడకొచ్చా తిన్నారే మగమ్మ మీ వాడకొచ్చా పరమాత్మాని కమ్మారాజు పరమరారా ఇది ఇదంతా ఎరిగా పయమరారా ఇది మొదటి ఇదంతా ఎరిగా పరమరారా కాబోయే రకావు కాంతారా పరమరారా ఎరబాదే రకావు ఎక్కారా పరమరారో గారమంగమ్మ వాడవచ్చా
అలా ఎప్పుడైతే ఆయన ఆయన కన్నా తల్లి వెంకమ్మదేవి కూతురు మంగాచారి కోసం వీధి వీధి అంటారు వినండి మేము మంగాచారి నిన్న వచ్చింది మొన్న వచ్చింది అతి మనం వచ్చింది కానీ ఈ రోజు రాలేదన్నారు అది వెంకమ్మదేవి అంటుంది మంగా నీ మేనంతా కొడుకోరా బారు వచ్చారా మంగానే ఎవరు వచ్చినారా మంగానే ఎవరు వచ్చారే మంగా ఒరే చూడు ఎలాగో వచ్చారా మంగానే చూడురా ఎలాగో వచ్చారు మంగా కాపీ తర్వాత మారే మంగా కాపీ తర్వాత మారే మంగా నీ బొమ్మ పెళ్ళి మాయమైపోను నీ బొమ్మ పెళ్ళి మాయమైపోను మంగా చిరునాడి సాటాలే మనదే మంగా చిన్ననాడి సాటాలే మనదే మంగా నేను వైవేరి మంగానే వచ్చేరమ్మ అలా కూడా కేకబెట్టిన మంగారు ఇక్కడ జారి వచ్చిలేదండి ఆనాడి కన్నాతలు ఏం ఉంటుంది మంగా నీ మేనత్తా కొడుకోరా మంగమ్మ నీ బాబా వచ్చేరా మంగమ్మ తర్వాత మగమ్మ 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 చూడురా మగమ్మ వచ్చినారా మగమ్మ పోతి గురికి నాదా మగమ్మ పోయిందా మగమ్మ బొమ్మలా పెళ్ళ మగమ్మ 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 అలా ఎప్పుడైతే నాయన అదే సమయం కూడా ఆలవర పట్నంలో తన ఈడి చెల్లితోటి ఆలవర పట్నంలో బొమ్మలు పెళ్లి చేసుకుంటుంది ఆడే బొమ్మలని కూడా ఆడే లెక్క పెళ్ళని కూడా తన చెల్లికి చెప్పేసి ఆలవర పట్నం వచ్చింది ఆలవర పట్నంలో బంగాళాన్ని ఇలా పిల్లలు 3 తాళ్ళు చెప్తున్నారు అయ్యో పాలతాంలోకి వెళ్ళి పల్లెలు ఆదాయాలే చిన్న మాదాయాలే చిన్న తోటి చిన్న
తోటి తిరిగా వాడు పప్పు తిరిగలా పప్పు తిరిగలా పత్రాలు తరకాలి తరకాలి మళ్ళీ మగాగే మళ్ళీ మాగేరమ్మ మగాగే ఎలాగి దొరికింది ఎండి పిల్లలు ఎలాగి దొరికిందమ్మా ఎండి పిల్లలు అలాగే దొరికిందా పద్యం మాటరా అలాగే దొరికింది పద్యం మాటరా నేను చదువు మోడట మళ్ళీ అయ్యబోది కప్పులు మళ్ళీ అమ్మాయి తల్లి ఆయన ఆనాడు కన్నా తల్లి వెంకయ్యదేవి కూతురు మంగాదారిని చక్క పెళ్లి మొత్తాలు చేసి ఆడవారికి వచ్చి చెవిలో వచ్చారండి. ఆరు అన్నదమ్ములు కూడా ఆడవారి అమ్మాయిని చూస్తే ఏడుగేసి మాత్రపరట తన మాత్రం తను తెలుసుకుని పెద్దలు గారు గోదిరాలంటా ఉన్నాడు. ఒరే తమ్ములారా మన తమ్ముడు తన పిల్లలు చూడాలంటే ఆడవారి అమ్మాయిని చూడాలా. అన్నస్థందరు కూడా ఆడవారి అమ్మాయి చాలా అందగత్తన్నాడు. పుట్టడు పెరగంట ఉన్నాడు. అన్నయ్య గోంజరాయలు ఆడపిల్లలు చూడవచ్చిన అన్న సదలు కాదు. పక్కింటికి వెళ్తారు, ఓ పాపి చేస్తారు, ఎదురింటికి వెళ్తారు, ఒక లెక్కలే చేస్తారు. పెళ్లి మొస్తాలు ఏ అమ్మాయి అందంగానే ఉంటుందన్నాడు. అన్నయ్య ఆడపిల్లలు చూడవచ్చిన అన్న సదలు కాదు. మాకలి తాకిలాడినా పరిరప్పుడు కలిసి ఉన్నా, పొట్టుని సులువు ఉన్నా, నాడికి మచ్చ ఉన్నా, నాడికి ఇలాడికి మేము అన్నాడు. తల్లి ఏంటి అడిగి పెట్టినా సగం ఎదురు వెళ్తున్నాడు. పుట్టూరు పెరగంట ఉన్నాడు. అన్నయ్య గోంజరాయలు ఆడపిల్లలు చూడవలసిన అంత సందడి కాదు. ఎర్రటి జబల పైన నల్ల పుట్టి మచ్చుంటే ఆ మహతలు ఏంటి అడిగి పెట్టినా ఆరుగురి మగపిల్లలతో ఆ గొప్ప చక్క సాగిపోతున్నాడు. అవన్నీ కూడా ఆడవారు అమ్మాయి కాడే. అన్నయ్య పిల్ల నచ్చింది కానీ కష్టం కాలికి మాట అన్నాడు. అది నా గోంజరాయలు ఆడవారు తాతయ్య గారికి వెళ్ళి ఇలా కష్టం కాడిచ్చినాడు. మేరే మాడు అయ్యా తాతయ్యారు మనోరాలు మా గోన చిన్న ఇక మా గోన చిన్న తమ్ముడికి కట్టాలి ఏమి చీతారు. ఎప్పుడైతే నాయన ఆనాడు వానవరు
తాతయ్య గారు అంటూ ఉన్నాడు, నాయన కష్టక్వానికి మావతా ఉందయ్యా, మా సంవత్సరం అంతా మీకన్నా తన పిరమల పెళ్లి కల మందునే తిరిగిపోయింది. నా మనవరాలు మంగళతెరికి 9 మూల బంగారు టాకు పెళ్లి పెట్టే కష్టంగా గడుస్తున్నాడు. అది నా గోధి రైలు సక్రమంగా ఉందన్నాడు. అది నా గోధి రైలు ద్వారకరాజు గారికి వెళ్ళి ఇలా అంటా ఉన్నాడు, మామ నేను మామయ్య ద్వారకరాజు, మామ ద్వారకరాజా నీ కూతురు మగ మామ గురా చిన్న మీ కూతురు మగ మామ గురా చిన్న మా తమ్ముడికి కట్టాలి చీతారు. అవును అది ఆడవారు దొరకలే అంటూ ఉన్నాడు, ఆయన మీ చిన్న తమ్ముడి కష్ట కోరికలకు మావడతా ఉన్నాయ్యా, మా సంసారం అంతా మీకన్నా తన పిరమల పెళ్లి కాలం మందుని మీకు తిరగపోయింది. ఆడవారు సంసారం అంతా సారికవరితో సాగరించేసాం, పెళ్లి కావిడ వెళ్ళేది వచ్చే కావిడ వచ్చేది. ఆడవారు సంవత్సరం అంతా నూతన జనం లాగేశారు. మీరు 2 వాళ్ళు అయిపోరు, మేము 2 వాళ్ళు అయిపోం. మీరు మా ఇంటికి వస్తలేదు, మేము ఇంటికి వస్తలేదు. ఆనాడు మా అక్క వచ్చిన 6 ఏకర్లు మా కానీ పెళ్లి పెట్ట పసుపు కుంకుమని గారు వస్తున్నాడు. అది నా గోధి రైలు సక్రమంగా ఉందన్నాడు. అది నా గోధి రైలు వెంకయ్యదేవి గారికి వెళ్ళి ఇలా అంటా ఉన్నాడు, అక్క వెంకయ్యదేవి వచ్చి మంగళతారికి మా చింతముడు ఎక్కడోడికి చక్కా ఉన్నది, కష్ట కాలకి ఇస్తాడు. అది నా వెంకయ్యదేవి అంటుంది, నాయన కష్ట కోరికలు మాట్లాడుతూ ఉందయ్యా, మా సంసారం అంతా మీకన్నా తన పిరమద పెళ్లి కాలం వద్దని తీరిపోయింది. మా సంసారం అంతా మీ తాతగారు మీ మేనమామ అంతా మీ చిన్నతమ్ముడికి ఇస్తున్నారు. నా గారాల మంగళతాన్ని మీ చిన్నతమ్ముడికి పెళ్లి చేస్తాను. పెళ్లి పెళ్లి మీద గారారావగా పెళ్లి చేస్తాను. నా గారాల మంగళతాన్ని చిన్నతమ్ముడికి పెళ్లి చేస్తాను. పెళ్లి పెళ్లి మీద నేను కాళ్ళు కలిగిన అలా ఎప్పుడైతే ఆయన కష్టకాల చక్కా కుదిరే కానీ పేరు బలాలు చూడాలా. పేరు బలాలు చూడాలంటే బ్రాహ్మణస్తులు ఆలవర తాతయ్య గారు బ్రాహ్మణస్తులు ఏర్పడుతున్నాడు. నేను ఎవరిని మురిపారాబిడ్డా, ఎవరిని తలపారాబిడ్డా, అలా ఎప్పుడైతే ఆయన ఆనాడు ఆలవరు తాతయ్య గారు బ్రాహ్మణస్తులు ఎగబెట్టాడు. అది బ్రాహ్మణస్తులు అంటూ ఉన్నారు, అయ్యా తాతయ్య గారు ఒకరికి ఎగబెట్టిన కారణం ఏంటన్నాడు. అది ఆలవరు తాతయ్య అంటూ ఉన్నాడు, నాయన మా మనవడు ఎంకడోనికి మా మనవరాలు మంగళతరికి పెళ్ళి పేరు బలాలు జరమన్నాడు. అది బ్రాహ్మణస్తులు నేను దుఃఖారా చేతారు బాడీ కట్టేరా మందిరం మీనాడయ్యా
ఎంకర పేరు వాళ్ళు చూస్తే సింహం చేసి ఎంకరవణ ఆది కేసుడేనండి ఆడవాడు మంగాచారి చక్క పేరు బలాలు కుదిరాయి కానీ పెళ్లి ముహూర్తం పెట్టలేదు ఎంకర పేరు వాళ్ళ పెళ్లి ముహూర్తం పెడితే ఆది సమరదిన పగల 10 గంటలకు ఆ బోధన గెలవను అన్నాయండి ఎంకరాడు పెళ్లి పుస్తకం పెట్టాడు ఇతరు బీరమదేవి కొడుకుల ఆడి కోసం ఇలా సహకారం పెడుతుందంట నేను వెళ్ళి నా కొడుకోను నా కొడుకు మంగళారయ్యా నా కొడుకు కన్నాదరి బీరమదేవి కొడుకుల ఆరోగ్యం కోసం నా కొడుకులు ఇల్లు 10 రోజులు అయిపోతుంది ఎక్కడ ఉంటున్నారో ఎక్కడ తింటున్నారో ఏనాడు ఎండమొక్క పెరగలని కొడుకుల ఆరోగ్యం కోసం అలా సోకట్లు పెడుతుందంట వరుసగా సేవలు వస్తా ఉన్నారు ఆనాడు కన్నాదరి బీరమదేవి అనుకుంటుంది నా కొడుకుల ఆరోగ్యం కూడా నా ఎక్కడికి వచ్చేస్తున్నారు నా చిన్న కొడుకు ఎక్కడానికి పిల్ల కుదరలేదమ్మో వీళ్ళు అవదమ్మో అని అందరూ తలటి పడిపోయి కూడా వారిపోతుంది కొడుకు మీరు వెళ్ళినా మీ బరులు ఏమైనా కొడుకు వెళ్ళినా మీ బరులు అలా ఎప్పుడైతే నాయన ఆనాడు కన్నాదరి పేరు మీద ఉంటుందండి నాయన గోందిరాయిలు మీరు వెళ్ళి మళ్ళీ ఏమో కాయం ఉందా పండు అయిందా అవరమైంది ఎవరమైంది అంటుంటే అది నా గోందిరాయిలు అంటూ ఉన్నాడు అమ్మా నీకు ఎందుకమ్మంత కంగారు నేను ఇవ్వలేదమ్మా అమ్మా ఇవ్వలేదమ్మా తల్లి అమ్మా
ఉన్నాడు. అమ్మా ఉత్తరప్రాచి కాప స్థలం ఆలవారు తాతయ్య గారి మనవల మంగాతరికి మన చిన్న తమ్ముడు ఇంగ్రౌండ్కి చక్కా ఉన్నదన్నాడు. అది కన్నా తల్లి పెరిమిది ఉంటుంది. అయినా మీరు అలవారి పట్టణం వెళ్ళారా? మీరు